ఏపీ పురంధరేశ్వరిపై బీజేపీ వేటు. ఆమె పదవి పోయినట్లేనా? ఏపీలో రాజకీయ సమీకరణలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఢిల్లీ కేంద్రంగా ఏపీ రాజకీయాలపైన కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. ఏపీలో తమ పార్టీ బలోపేతమయ్యేందుకు ప్రస్తుతం అనుకూలంగా పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఈ దిశగానే వ్యూహాత్మక నిర్ణయాలను అమలు చేస్తోంది. అందులో భాగంగా జాతీయ స్థాయిలో 2 తెలుగు రాష్ట్రాల్లో కొత్త అధ్యక్షుల నియామకం పైన ఎంపిక పైన ఒక నిర్ణయానికి వచ్చింది. కాగా పురంధరేశ్వరి మార్పు నిర్ణయం వెనుక కీలక నేతల లాబింగ్ ఉన్నట్లు పార్టీలో చర్చ సాగుతోంది. ఏపీ బీజేపీలో కీలక మార్పులకు రంగం సిద్ధమైంది. ఏపీలో రానున్న 4 ఏళ్ల కాలంలో బలోపేతం దిశగా పార్టీ నాయకత్వం పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. కూటమిలో కొనసాగుతూనే తమ పార్టీ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని రాష్ట్ర నేతలకు పార్టీ నాయకత్వం తేల్చి చెప్పింది. ఇక పార్టీలో చేరికలను ప్రోత్సహించాలని నిర్దేశించింది. వచ్చే నెల నుంచి తరచూ పార్టీ జాతీయ స్థాయి ముఖ్య నేతలు రాష్ట్రంలో పర్యటించేలా కార్యాచరణ ఫిక్స్ చేసింది. ఇదే సమయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొత్త వారికి అవకాశం ఇవ్వాలని దాదాపు నిర్ణయానికి వచ్చింది. ఈ నిర్ణయం వెనుక ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. పురంధరేశ్వరి పైన పార్టీలో ముఖ్య నేత వరుసగా కేంద్రానికి ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడిగా ఆయన పేరు రేసులో ఉన్నట్లు ప్రచారం సాగింది. కానీ ఆయన పేరు తాజాగా రాజ్యసభకు పరిశీలిస్తున్నట్లుగా చెప్తున్నారు. పురంధరేశ్వరి బీజేపీ ప్రయోజనాల కంటే మిత్రపక్షాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆ ముఖ్య నేత కొన్ని నిర్ణయాలు వాటి ప్రభావం పైన హైకమాండ్ కు నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఇక ఏపీలో కొత్త అధ్యక్షుడి నియామకం విషయంలో పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది. సామాజిక ప్రాంతీయ సమీకరణలకు ప్రాధాన్యత ఇస్తోంది. అందులో భాగంగా సీమ నుంచి ఈసారి అధ్యక్షుడిని ప్రకటించాలని భావిస్తున్నట్లు సమాచారం. పురంధరేశ్వరిని రాష్ట్ర అధ్యక్షురాలిగా కొనసాగించాలని భాగస్వామ్య పార్టీలకు చెందిన ముఖ్యులు బీజేపీ నాయకత్వానికి ప్రతిపాదన చేసినట్లు ప్రచారం సాగుతోంది. అదే సమయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుల ఖరారులోనూ పార్టీ నాయకత్వం మధ్య సమన్వయం లోపించినట్లు చెబుతున్నారు. దీంతో తొలి నుంచి పార్టీ కోసం పనిచేసిన వారికి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సాధారణ కార్యకర్తగా పనిచేస్తున్న శ్రీనివాస్ వర్మకు కేంద్ర మంత్రిని చేయటంతో పార్టీ క్యాడర్ లో సానుకూలత వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో పార్టీ అధ్యక్షుడుగాను అదే తరహాలో ఎంపిక చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం జగన్ ను సొంత నియోజకవర్గానికి చెందిన నేత పేరు ప్రచారంలో ఉంది. మరి బీజేపీ నాయకత్వం తుది నిర్ణయం ఏంటనేది ఉత్కంఠ పెంచుతోంది.